కింట ఎంతమ్మా? ఒరే నువ్వు అమ్మనే రేట్ అడుగుతావా? అరే నువ్వు నన్ను కాదని ఈ పంటని ఈ చుట్టూ 10 ఊర్లలో ఎక్కడా అమ్మలేవు. అరే బయట ఎండలు బాగా మండుతున్నాయి, లోపలికి వెళ్ళి ఏదైనా చల్లగా తీసుకొని రాబోరా. ఫ్రిడ్జ్ లో ఐస్ తీసుకురమ్మంటారా అమ్మా? ఐస్ ఏం చేసుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలి? ఎండగా ఉందన్నారు కదా అమ్మా, మాడ మీద పెట్టుకొని చల్లగా అవుతారు. రే ఏం మాట్లాడుతున్నావురా? ఈ ఊరికే నేను మహారాణి అలాంటిది నా మీద పంచులేస్తావా? అలా అనుకుని మీరు ఇక్కడే కూర్చోండి, ఊర్లో వాళ్ళంతా పంటలు అమ్మేసుకుంటారు. రే నన్ను కాదని సరుక్కొనే మొగాడేవడ్రా. రే ఈ ఊరు నాది, పంటలు కొనాలన్నా పంటలు వేయించాలన్నా నేనే. ఊర్లో వాళ్ళంతా సరుకు అమ్మక ముందే వెళ్ళి అడగండి. సరే పద వెళ్దాం. సరే పదండి అమ్మా. సరే గడు ఎరా నీ కోత అయిపోయిందా? ఈరోజు అయిపోద్దన్నా. ఎరా మార్కెట్లో వడ్ల రేటు ఎంత పలుకుతుంది ఏంటి? కోతంతా అయిపోయినాక కొనుక్కుందాం నాకేనన్నా. అరే దేవుడి దయ వల్ల ఈ సంవత్సరం పంట బాగా పండిందిరా. పంటకు తగ్గ రేటు వస్తే ఈ సంవత్సరం మన కష్టాలన్నీ తీరిపోతాయిరా. అవునన్నా అవును. మరి చూడు. అవునరా, అప్పించిన వాళ్ళమేమి ఇలా రోడ్లు పట్టుకొని తిరుగుతున్నాం, తీసుకున్న వాళ్ళేమో ఏం చక్క చెట్ల కింద నీళ్ళలో కూర్చొని ఉన్నారు. అన్నమ్మ పాని పోయి అడుగుదాం పదరా. అరే రఘు అటు చూడరా. అమ్మా దండాలమ్మా దండాలు. ఎరా ఏంటి సంగతి? ఏముందమ్మా ఏముంది, రోజు గడవని బతుకులు మాయి. అప్పు తీసుకొని హాయిగా ఉన్నారు, మీకేంట్రా? అరే వడ్ల దిగుబడి ఈసారి బాగా వచ్చిందంటగా. ఏమోనమ్మా, ఆ దేవుడి దయతో ఈ సంవత్సరం బాగానే పండిందమ్మా. అప్పిచ్చింది నేను, పండించింది మీరు, మధ్యలో ఆ దేవుడేం చేశాడురా? అమ్మా టయానికి వానలు ఇచ్చాడుగా అమ్మా. టైంకి వాణిచ్చిన దేవుడు అన్ని చేస్తాడులే గాని మీరైతే నా అప్పు కట్టకండి. టైంకి వాణిచ్చిన దేవుడికి అన్ని చేస్తారు కానీ అప్పిచ్చిన నాకు మాత్రం నా అప్పు జమ చేయరు. రేపు పొద్దున వచ్చి పంట తూకం వేసి అప్పు పోగా మిగిలిన సొమ్ము ఏదైనా ఉంటే మీకు ఇస్తాను. అమ్మా అది ఏంటి? ఏముందమ్మా, ఏం లేదు. సరే రేపు పొద్దున్న వచ్చి పంట తూకం వేస్తాను, పదరా. ఏంటన్నా సరే అన్నా, మార్కెట్లో ఎంత రేటు ఉంది అని అడగవా అన్నా? ఒరే ఈ ఊళ్ళోనే కాదురా, చుట్టుపక్కల 10 ఊళ్ళో కూడా ఆమెను ఎదిరించి ఏం చేయలేమురా మనం. ఆమె కావాలి అనుకుంటే రేటు ఆకాశానికి ఎత్తుతుంది, లేదంటే పాతాళానికి తొక్కేస్తుందిరా. ఒరే ఆమెను ఎదిరించి మనం గెలవలేమురా. అంటే చెప్పిన రేటుకి మనం పంట అమ్ముకోవాల్సిందేనా? ఇంతకుముందేమో దేవుడు అన్యాయం చేసేదిరా, ఇప్పుడేమో మనుషులు చేస్తున్నారు. మన బతుకులు ఇంతేరా. పదన్నా. ఏమయ్యా సర్ది తెచ్చిన నడు. వస్తున్నా, నడు. ఏం కూర వండినవే? ఇంట్లో ఉంటే 4 ఉల్లిపాయలు వేసి ఒక బంగాళదుంప వేసి పొయ్యి మీద వేసా. సరేనే పెట్టు. రే ఈసారి పంట బాగా పండిందిరా. అవునమ్మా. రే వాడిని పిలవరా. సరే అమ్మా. అరే రఘు, అమ్మ వచ్చిందిరా. మా అమ్మ ఇక్కడ ఎందుకు వచ్చేదిరా, సిటీలో ఉంటది. ఒరే మీ అమ్మ అంటే మీ అమ్మ కాదురా, కీర్తమ్మ, ఈ ఊరికే అమ్మ. అయ్యో అమ్మ మీరే, నేను చూసుకోలేదు, 2 నిమిషాలు ఆగండి, తినేసి వస్తా. ఒరే అమ్మ కంటే నీకు తిండి ఎక్కువారా? నీకు బుర్ర ఉందారా? తిండి కోసమే గారా ఇంత కష్టపడేది. కావాలంటే మీరు 2 బొద్దని తెలండి. ఒరే అమ్మ మీరు తినే తిండి తింటుందా? మరేం తింటుంది? ఒరే నువ్వు బాపు. ఒరే రేపు వచ్చి వడ్లు కాటా వేసుకుంటాము. ఓహో వడ్లు కొనడానికి వచ్చారా? కింట ఎంతమ్మా? ఒరే నువ్వు అమ్మనే రేట్ అడుగుతావా? మీ అమ్మనే కాదు వాళ్ళ అమ్మనే రేట్ అడుగుతా. రేట్ ఎంత చెప్పండి. ఒరే రేట్ చెప్పాలా ఇప్పుడు? అవునమ్మా చెప్పండి, నాకు నచ్చితేనే ఇస్తా, లేకపోతే లేదు. అరే నువ్వు నన్ను కాదని ఈ పంటని ఈ చుట్టూ 10 ఊర్లలో ఎక్కడా అమ్మలేవు. 10 ఊర్లు కాకపోతే 11 ఊర్లో అమ్ముతా. నీకెందుకు, నీకు అమ్మను పో. ఒరే తప్పు చేస్తున్నావు. రైతుకు అన్యాయం చేయాలని చూస్తే నేను ఇలానే మాట్లాడతా. మీరు ఇలా చెప్పకుండా చేస్తే సచ్చినా నేను ఈ పంటను అమ్మను. అవునా? అయితే నా దగ్గర తీసుకున్న అప్పు కట్టే. వడ్లు అమ్మేసి వడ్డీతో సహా మీ అప్పు ఇచ్చేస్తా, వెళ్ళండి. లేదు
నిజమే, మీ అప్పు కోసం ఈ వడ్లను అమ్మను 6 నెలల్లో అమ్మేసి మీ అప్పు తీరేస్తాను. ఇంకా చాలే, వెళ్ళండి. అమ్మా అమ్మా అమ్మా, నేను కూడా పంట అంతా అమ్మేసి మీ డబ్బులు కట్టేస్తానమ్మా, వెళ్ళండి అమ్మా. అరే రఘు, నువ్వు చాలా మంచి పని చేసావురా. సరే అన్నప్ప, వడ్లు నెరవేద్దాం పావే.